ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. పోటీ పరీక్షలు అనగానే చాలామంది అభ్యర్థులు అనేక ప్రశ్నలతో ఉంటారు. ఎలా చదవాలి, ప్లాన్ బి ఎలా ఉండాలి, అదేవిధంగా ఏపీ తెలంగాణ అభ్యర్థులు మరి ముఖ్యంగా నోటిఫికేషన్ విషయంలో అవ్వచ్చు, లేదంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ విషయంలో అవ్వచ్చు, అనేక ప్రశ్నలు మెదులుతూనే ఉంటాయి. ఈ రోజు ఈ ప్రశ్నలన్నింటికి సమాధాన రూపంలో చెప్పడానికి మనతో పాటు ఉన్నారు హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ రోహిత్ గుప్తా సార్. హలో సార్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా సార్. హలో సార్. సో సార్, ముందుగా ఈ పోటీ పరీక్షలు అనగానే చాలా మంది అభ్యర్థులు అసలు ఏ విధంగా ఉండాలి, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, వాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి సార్? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చిన వాళ్ళకి ఓపిక ఉండాలి. ఓకే సార్. అండ్ థింగ్స్ లైక్ షార్ట్ కట్ అనే సర్చింగ్ ఉండకూడదు. అవును సార్. ఫర్ సపోజ్ ఇప్పుడు జనరేషనల్ చేంజెస్ అని చెప్పి చూస్తున్నాం కదా. ఇప్పుడు జనరేషన్ చాలా ఫాస్ట్ ఫుడ్ కైండ్ ఆఫ్ కల్చర్, లైక్ ఫాస్ట్ ఫుడ్ అంటే ఆ ఫాస్ట్ కైండ్ ఆఫ్ కల్చర్ కి అలవాటు పడ్డారు. అవును సార్. జనరల్ గా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కానీ చాలా నంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. అవును సార్. సో ఇప్పుడు ఈ మధ్య చూస్తున్న కొత్త ప్రాబ్లం ఏంటంటే, ఒక చిన్న థింగ్ చూస్తూ ఉంటారు, ఈ బుక్ మొత్తాన్ని ఒక గంటలో చదివేద్దాం మావా అని చెప్పేసి ఒక పేజ్ కనబడుతుంది. దానికి సో అండ్ సో చాట్ జీపీటీ సో అండ్ సో థింగ్స్ ఇస్తే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ దాట్, సో ఇలాంటి షార్ట్ కట్స్ వెతుక్కోవడం, సో ఇలాంటి థింగ్స్ కాకుండా ఒక సిస్టమాటిక్ ప్రిపరేషన్. ఓకే. సో ఒక సబ్జెక్ట్ కి ప్రిపేర్ అవ్వాలంటే దాని సిలబస్ ఎంత ఉంది, ఆ సిలబస్ కి కరెక్ట్ బుక్స్ ఏంటి, సెల్ఫ్ గా ప్రిపేర్ అవ్వడంలో మన కేపబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి, ఎవరిదైనా గైడెన్స్ తీసుకోవాలా, ఇలా కొన్ని ఆల్టర్నేటివ్స్ తీసుకొని. అయితే ఇక్కడ ఏమవుతుందంటే చాలా మంది వెరీ మచ్ డిపెండింగ్ ఆన్ యూట్యూబ్. సో యూట్యూబ్ లో ర్యాండమ్ వీడియోస్ చూస్తూ ఉండడం, అలా వీడియోస్ చూస్తూనే ఉన్నారు కానీ యు ఆర్ నాట్ స్టార్టింగ్ ద ప్రిపరేషన్. సో యూ షుడ్ స్టార్ట్ ద ప్రిపరేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, దీంతో పాటు అసలు చాలా మంది ఆస్పిరెంట్స్ అనుకుంటారు కదా, ఒక జాబ్ రావాలంటే కనుక రోజుకి 10 to 12 hours చదవాలి. ఇది నిజమేనా? 10 to 12 hours అనేది డజంట్ ఖచ్చితంగా ఒక తమ్ముడు లాంటిది కాదు. సో థింగ్ ఎలా ఉంటుందంటే, కొంతమంది జాబ్ చేస్తూ ఉంటారు. జాబ్ చేస్తున్న వాళ్ళకి అంత టైం ఉండకపోవచ్చు, మేబీ ఒక 5 hours 6 hours మాత్రమే ఉంటాయి. ఇప్పుడు 10 to 15 hours మాత్రమే పాసిబిలిటీ ఉన్న వాళ్ళకే జాబ్ వస్తుంది అనుకుంటే మిగతా వాళ్ళందరూ కూడా కాంపిటీషన్ లో నుంచి ఎలిమినేట్ అయిపోతారు. సో అవర్స్ డజంట్ మ్యాటర్. 10 to 15, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే 15 hours ఈజ్ ఆల్సో ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. సో దాన్ని అంతసేపు ఐ ఆల్వేస్ డివైడ్ ద ఫేజెస్, పోస్ట్ కోవిడ్ అండ్ ప్రీ కోవిడ్. ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ మారడం, స్టూడెంట్స్ కేపబిలిటీస్ ఇవన్నీ చేంజ్ అయిపోయి హార్డ్లీ ఒక 8 hours గట్టిగా ప్రొడక్టివ్ గా కూర్చోవడమే కష్టం. సో కాబట్టి 15 hours ఈజ్ లైక్ మిత్. సో అంటే ఇంతసేపు చదువుతాం అనేది మ్యాటరే కాదు, ఎంత ప్రొడక్టివ్ గా మనం చదువుతున్నామో అన్న దానిపైన డిపెండ్ అవుతుంది. ఓకే సార్. దాంతోపాటు ఒక ఆస్పిరెంట్ కి, స్టార్ట్ చేసిన ఆస్పిరెంట్ కి లేదా స్టార్ట్ చేద్దామని ఆస్పిరెంట్ కి స్ట్రాటజీ ఎలా ఉండాలి? ఆ కన్సిస్టెన్సీతో పాటు మోటివేషన్ చాలా మందికి ఉంటుంది, కానీ కన్సిస్టెన్సీ మిస్ అవుతుంటది. సో ఈ కన్సిస్టెన్సీతో పాటు ఒక మోటివేషన్ తో పాటు స్ట్రాటజీ ఎలా ఉండాలి అసలు ప్రిపరేషన్ లో? సో కన్సిస్టెన్సీ ఇన్ ద సెన్స్ ఎలా ఉంటుందంటే, ఈ ప్రిపరేషన్కి వచ్చేటప్పుడు చాలా ఆశలతో చాలా మోటివేటెడ్గా వస్తాడు దీంట్లోకి, కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ఓవర్ డిస్కషన్స్ చేస్తూ ఉంటారు. ఓకే. లైక్ ఇప్పుడు నేను ఒక ఆస్పిరెంట్, నాకు ఆస్పిరెంట్ ఉంటాడు, ఇద్దరం సేమ్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉంటాం. నాకెంత తెలుసు, ఇతనికి అంతే తెలుసు, ఒక 2 ముక్కలు ఎక్కువ, కానీ వీళ్ళు డిస్కస్ చేసుకొని డెసిషన్ మార్చుకుంటారు. ఫర్ సపోజ్ నేను ఒక బుక్ చదువుతున్నాను, మా ఫ్రెండ్ ఒక బుక్ చదువుతున్నాడు. మా ఫ్రెండ్ చెప్తాడు ఈ బుక్ బాగాలేదని, అంటే నేను చదివే బుక్ బాగాలేదని తను చెప్పిన వెంటనే బుక్ మార్చేసుకుంటాడు. సేమ్ అట్లాగే ఫర్ సపోజ్ ఒక కోచింగ్ క్లాసెస్ వింటూ ఉంటారు. ఈ క్లాసెస్ విన్న తర్వాత మీ ఫ్రెండ్ ఎవరో చెప్తారు ఇది బాగోదు, ఇది బాగుంటుంది అని చెప్పి ఇమ్మీడియట్ గా డైవర్ట్ అయిపోతారు. ఎవరో వచ్చేసి పోస్ట్స్ అన్ని అమ్మేసుకున్నారు అంటారు, మళ్ళీ డైవర్ట్ అవుతారు. అసలు నోటిఫికేషన్స్ రావు, ఇది ఒక రాంగ్ ట్రాప్, ప్రైవేట్ జాబ్కి వెళ్ళిపోతే అయిపోయేది, ఇందులోనే మిగిలిపోతాం. అంటే మనం వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల నంబర్ ఆఫ్ డీవియేషన్స్, డిస్ట్రాక్షన్స్, ఇన్ఫాక్ట్ నిన్ను ఇందులో సాఫీగా సాగనివ్వదు. నేను ఎప్పుడంటే నీ బాడీ సహకరించగలం కాదు, నీ బ్రెయిన్ సహకరించాలి ఈ ప్రిపరేషన్లో ఉండాలంటే. నువ్వు అనుకున్నట్టే పొద్దున 7 o'clock రీడింగ్ రూమ్కి వెళ్ళిపోయి గట్టిగా కూర్చుంటావు, బుక్ ఓపెన్ చేస్తావు, కానీ ఆలోచనలు పేరుకి మాత్రం బుక్ ఓపెన్ అవుతుంది, నీ చూపు బుక్ పైన ఉంటుంది, బట్ ఆలోచనలు మాత్రం ఈ నెగిటివిటీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దానివల్ల మళ్ళీ కాన్ఫిడెన్స్ లో అవుతుంది. సో ప్రతిసారి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలన్నా, ఈ పోటీలో ఉండాలన్నా కాన్ఫిడెంట్గా మనం ఉండాలి. ఈ కాన్ఫిడెన్స్ న్యాచురల్గా రాకపోతే ఆర్టిఫిషియల్గానైనా ఎవరో వచ్చి నీ వల్ల కాదు అని చెప్పినా నా వల్ల అవుతుంది, నేను పెట్టాల్సిన ఎఫర్ట్స్ పెడతాను, ఎక్కడ
తగ్గకుండా ముందుకు వెళ్ళే థింగ్స్ ఉంటే ఆ కన్సిస్టెన్సీ, డిటర్మినేషన్, డెడికేషన్ అన్ని ఆటోమేటికల్గా వస్తాయి. ఓకే సార్. సార్ రీసెంట్గా మనం న్యూస్లో వింటున్నాము, తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతి 6 నెలలకు ఒక నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు. సో ఈ ఆస్పిరెంట్స్ ఈ విషయంలో ఎలా ఉండాలి, అసలు ఇది ఎంతవరకు వాస్తవం సార్? యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఒక హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ గవర్నమెంట్స్ వచ్చినప్పటి నుంచి త్వరలో 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 అని చెప్పి ఆ త్వరలో అనే పదం వింటేనే స్టూడెంట్స్కి కోపం వచ్చేంత స్టేజ్కి వెళ్ళిపోయింది. అవును సార్. సో ప్రతి మీటింగ్లో అది కోయిన్సిడెంటల్ గాను లేకపోతే నోటిఫికేషన్స్ ఇచ్చాము అని కూడా చెప్తున్నా. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఎలక్షన్ ఇయర్ ఆల్మోస్ట్ ఇప్పుడు 26-28లో తెలంగాణలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు పెద్దగా చెప్పుకోదగ్గ నోటిఫికేషన్స్ ఏవి రాలేవు. ఈ 2 నెలలు, ఈ 2 సంవత్సరాలు నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే ఖచ్చితంగా గవర్నమెంట్ కి ఒక నెగిటివిటీ అనేది వస్తుంది. సో డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు గివ్ నోటిఫికేషన్స్. సో కానీ ఈ చెప్పిన మాట అది ఇంప్లిమెంటేషన్ చాలా సార్లు ఇవి సెట్ అవ్వట్లేదు. సో ఇస్తే ఎవరైనా గెలవాలనుకుంటారు కాబట్టి, గెలవాలంటే నోటిఫికేషన్స్ ఇవ్వాలి కాబట్టి ఇస్తారు. ఓకే సార్. మరి ఇదే విషయంలో ఏపీపీఎస్సీ విషయానికి వస్తే కనుక, ఏపీపీఎస్సీలో ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఉందన్నారు, అది August 15th రావాల్సింది, ఇప్పుడు పోస్ట్పోన్ అవుతూనే ఉంది. మరి అసలు చాలా మంది ఆస్పిరెంట్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 లేదంటే ఏఎస్ఓ పోస్టులు చాలా మంది ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళు ఎదురు చూడడంలో టైం లాగ్ అవ్వచ్చు, వాళ్ళ ప్రిపరేషన్ లో కన్సిస్టెన్సీ పోవచ్చు. అసలు ఈ నేపథ్యంలో ఏ విధంగా ఉంటుంది, ఎంతవరకు వాస్తవము, లేదంటే అందులో ఉన్న రియాలిటీ ఏంటి సార్? సో థింగ్ ఏంటంటే లైక్ ఏపీపీఎస్సీలో గుడ్ థింగ్ ఏంటంటే ఎవరు చేయనంత ధైర్యం ఒక టైం లైన్ ఇచ్చి ఈ టైంకి నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పారు. కానీ దేర్ వాజ్ ఎ టెక్నికల్ ఇష్యూ. ఎందుకంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ GOMS నెంబర్ 46 అని చెప్పేసి ఏపీలో డిస్ట్రిక్ట్స్ అనేటివి రీఆర్గనైజ్ అయిపోయి, ఎప్పుడైనా కూడా వేకెన్సీస్ అల్టిమేట్ గా మనకు ఫైనలైజేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఉన్న వాటిని డిస్ట్రిబ్యూట్ చేసి క్యాడర్ ని అలొకేట్ చేసినప్పుడు వస్తుంది. ఈ అలొకేషన్ దగ్గర వాళ్ళకి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ 46 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లేట్ అవుతున్న ప్రతిసారి, దాని ఇంప్లిమెంటేషన్ లేట్ అవుతున్న ప్రతిసారి అది పోస్ట్ పోన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సింపుల్ గా August 15th సెప్టెంబర్ 15th వెళ్ళడానికి మేజర్ రీజన్ ఇదే టెక్నికల్ ఇష్యూ. దీన్ని గవర్నమెంట్ వీలైనంత త్వరగా సార్ట్ అవుట్ చేసుకొని ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఓవర్కమ్ చేస్తే ఇమీడియట్ గా ఏ ప్రాబ్లం లేకుండా నెక్స్ట్ నోటిఫికేషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని చాలా మంది బయట పోస్ట్ పోన్ అయిపోతుంది, నోటిఫికేషన్స్ రావు. సేమ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఒక ఆస్పిరెంట్ కి ఎన్నో నెగటివిటీస్ ఫిల్అప్ అవుతూ ఉంటాయి. అందులో ఇలాంటి ఒకటి మళ్ళీ డిమోటివేట్ అవుతారు, ఎంతో సీరియస్ గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళంతా కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ వాస్ సమ్ ఇష్యూ, కావాలని చేస్తోంది ఇలాంటివి అన్నప్పుడు వీ హ్యావ్ నో ఆన్సర్ అట్ ఆల్. సో ఆ సెట్ అయిపోతే దిస్ నోటిఫికేషన్స్ విల్ బి ఇన్ అ రెగ్యులర్ మ్యానర్. ఓకే సార్. ఇది ఎంటైర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోని ఏదైనా సరే, సివిల్స్ అవ్వచ్చు, గ్రూప్స్ అవ్వచ్చు, ఏ ఎగ్జామ్ అయినా సరే చాలా మంది ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, మధ్యలో ఆగిపోతారు, డిమోటివేట్ అవుతారు, కన్సిస్టెన్సీ ఉంది, ఫెయిల్యూర్ అయిపోతుంటారు. మరి వీళ్ళు ఏ విధంగా రీక్రియేట్ అవ్వి మళ్ళీ ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలి సార్ వీళ్ళు? సో యూజువల్ గా చెప్పాలంటే మీరు అన్నట్టే ఫెయిల్యూర్, సక్సెస్ ఇవన్నీ అవుతూనే ఉంటాయి. బట్ ద థింగ్ ఏంటంటే ఎక్కువ రోజులు ఇక్కడ ఉండాలంటే దేర్ షుడ్ బి సమ్ ఫ్యూయల్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి ఆస్పిరెంట్ కూడా ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇంకా గవర్నమెంట్ జాబ్ కొట్టేంత వరకు నేను ఇదే ఫీల్డ్ లో ఉంటాను అంటే ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్స్ అనేటివి వేస్ట్ అయిపోతున్నాయి. నేను చాలా సార్లు చెప్తాను, అంటే ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన డైరెక్టర్ గా ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తే కొంచెం మా ఫీల్డ్ కి నెగటివిటీ అవుతుంది. అవును సార్. కానీ థింగ్ ఏంటంటే ఈ స్టూడెంట్ యొక్క హ్యూమన్ రిసోర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు గ్రూప్ 1 కూర్చున్నా, గ్రూప్ 2 కూర్చున్నా, సివిల్ సర్వీసెస్ కి కూర్చున్నా, ఆ సిలబస్ ని పూర్తి స్థాయిలో పర్ఫెక్ట్ గా నువ్వు ఒక డల్ స్టూడెంట్, వీక్ స్టూడెంట్ అయిన వ్యక్తికి కూడా సిలబస్ మొత్తం నిజంగా గట్టిగా సీరియస్ గా కూర్చుంటే హార్డ్లీ 1 to 2 years. ఓకే, 1 సరిపోతుంది. ఈ 2 years లో సిలబస్ అయిపోతుంది. ఈ సిలబస్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ దీనిపైనే సంవత్సరాలు తరబడి కూర్చోవడం అనేది ఒక ఆలోచించాల్సిన విషయం. సో బెటర్ ప్లాన్ బి చేస్తూ వీ హ్యావ్ టు గెట్ రెడీ ఫర్ ద ప్రిపరేషన్. ఓకే సార్. సో కంటిన్యూగా ఇప్పుడు ఫర్ సపోజ్ తెలంగాణలో 22లో నోటిఫికేషన్ వచ్చింది గ్రూప్ 2, గ్రూప్ 1. మళ్ళీ ఇప్పుడు 26లో వస్తుందో 27లో వస్తుందో తెలియదు. అంటే ఆల్మోస్ట్ 3-4 years ఇందులో టైం పట్టింది. సో ఇఫ్ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్స్ వరకు చూసే కంటే ముందు వీ హ్యావ్ టు గో ఫర్ ప్లాన్ బి. ఓకే, సో అప్పుడు మెంటల్ గా మనం కూడా స్ట్రాంగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ప్లాన్ బి అన్నారు కదా సార్, ఇప్పుడు చాలా మంది ఒక 5 years ప్రిపేర్ అయి ఉంటారు, ఏపీపీఎస్ అవ్వచ్చు, టీజీపీఎస్, ఈవెన్ సివిల్స్ అవ్వచ్చు. మరి ఇప్పుడు వాళ్ళు ప్లాన్ బి ఏ విధంగా ఉంచుకోవాలి? ఇప్పుడు ప్లాన్ ఏ చేస్తూ ప్లాన్ బి చేసుకోవాలా, లేదా కంప్లీట్ గా ప్లాన్ ఏ పక్కన పెట్టేసి ప్లాన్ మీద ఫోకస్ చేసుకోవాలంటారా? ప్లాన్ ఏ ఎప్పుడు కూడా
ఎందుకంటే ఇన్ని రోజులు పెట్టిన ఎఫర్ట్స్ కాబట్టి ఇంకా ప్లాన్ ఏ పక్కన పెట్టామంటే దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు దిస్ గవర్నమెంట్ జాబ్స్. Okay, sir. సో దానిపైన మన ఆసక్తి ఈ 4-5 years మనం ఎఫర్ట్స్ పెట్టాం కాబట్టి ఇందులో నుంచి రావాలా వద్దా మన మనసుకు మనం అడగాలి. ఇందులోనే ఉండాలి అని అనుకుంటే ప్లాన్ బి ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. ఎడ్యుకేషన్ సెక్టర్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అవ్వచ్చు, ఏదో ఒక దాంట్లో కనీసం రోజుకి ఒక 3-4 hours మనకు టైం ఖచ్చితంగా దొరుకుతుంది. ఆ 3-4 hours మనం ఇంతకు ముందు 2-3 years చదివిన కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకుంటూ నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత అమౌంట్ ఆఫ్ టైం స్పెంట్ అనేది ఇంక్రీజ్ చేయాలి. దట్స్ ఇట్. ఇప్పుడు కొత్తగా రావాలనుకున్న ఆస్పిరెంట్స్, సో వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి సార్? ఎస్, అదే కొత్తగా వస్తున్న ఆస్పిరెంట్స్కి యాజ్ ఐ టోల్డ్ యూ రిపీటెడ్లీ, ఫస్ట్ ఓపికతో ఉండాలి అండ్ ఫస్ట్ మైండ్ సెట్ని ట్యూన్ చేసుకోండి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎన్నో షాక్స్కి గురవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఫర్ సపోజ్ చిన్న ఎగ్జాంపుల్, ఒక టైంకి నోటిఫికేషన్ ఇస్తా అంటారు, ఆ టైంకి నోటిఫికేషన్ ఇవ్వకపోవచ్చు టెక్నికల్ రీజన్స్ వల్ల. ఫర్ సపోజ్ నోటిఫికేషన్ ఇస్తాము అంటారు, దాన్ని బేస్ చేసుకొని ప్రిపేర్ అవుతారు. అలా ఇస్తాము అని చెప్పి కాలం వెళ్ళగక్కుతూ ఉంటారు, ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ ఓపిక దానివల్ల కంప్లీట్గా డిమోటివేట్ అయిపోయి ప్రపంచం మొత్తం నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది, నా ఒక్కడికే ఎందుకు ఇలా జరుగుతుంది అన్నట్లుగా ఉండకూడదు. అండ్ ఇప్పుడు కొత్త హర్డల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. దట్ ఈస్ నథింగ్ బట్ పేపర్ లీకేజెస్ అని చెప్పి చూస్తాం. ఇప్పుడు జార్ఖండ్లో కానీ ఢిల్లీలో నీట్కి సంబంధించి, ఇట్లా తెలంగాణలో కూడా పేపర్ లీకేజెస్ అయింది. ఇది ఒక షాక్. మళ్ళీ ఆ షాక్ని తట్టుకొని మళ్ళీ ముందుకు వెళ్ళిపోవడం. సరే, ఎగ్జామ్ అయిపోతుంది, మళ్ళీ కోర్టు కేసెస్ అని చెప్పేసి, మళ్ళీ రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి. అఫ్ కోర్స్ గవర్నమెంట్ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు పకడ్బందీగా ఉండాలనే ప్రయత్నం చేస్తారు, బట్ తెలియకుండా కొన్ని మిస్టేక్స్ వస్తాయి. ఈ షాక్లు వచ్చిన ప్రతిసారి మళ్ళీ డిమోటివేట్ అయిపోయి కాకుండా ఇవన్నీ సర్వసాధారణం, కష్టాలు మనుషులకు కాకపోతే ఎవరికి వస్తాయి అన్నట్లుగా ఆల్ ఈజ్ వెల్ అని అనుకొని ప్రొసీడ్ అవ్వడమే. దానికోసం చింతించి బాధపడి దుఃఖంతో ఉంటే అగైన్ వీ కెనాట్ బి ఇన్ దిస్ కాంపిటీషన్. ఓకే సార్ మరీ ముఖ్యంగా ఇప్పుడు సిలబస్ ఉంటుంది, ఓకే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే రిసోర్సెస్, ఇప్పుడున్న పోటీ ప్రపంచం వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. స్టూడెంట్స్ ఆ ప్రిపరేషన్ చేసే స్టార్టింగ్ లోనే అసలు ఏ సోర్స్ ఎంచుకోవాలి, ఏ బుక్స్ ఎంచుకోవాలని ఒక డైలమాలో ఉంటున్నారు. దీనికి మీరు ఏం చెప్తారు సార్? ఎస్, ఇప్పుడు ఇవాళ రేపు ప్రాబ్లం ఏమవుతుంటే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్. ముఖ్యంగా గూగుల్తోనే పెద్ద ప్రాబ్లం వచ్చేది, ఇన్ఫర్మేషన్ సముద్రం లాంటి ఇన్ఫర్మేషన్ వస్తుందని. ఇప్పుడు గూగుల్ పేరెంట్స్ లాగా అన్ని ఏఐ టూల్స్ వచ్చాయి. అప్పటి వరకు చాట్ జీపీటీ అనుకున్నాం, జెమినీ అనుకున్నాం, క్లాడ్ అనుకున్నాం, నోట్బుక్, ఇట్లా స్టూడెంట్సే ఇన్ని వాళ్ళు దీంతో పాటు ఈ ఏఐ టూల్స్లో కూడా ప్రాఫిషియన్సీ పొంది ఈ అన్ని ఇన్ఫర్మేషన్ అవి చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి, ఫ్లో చార్ట్లు, పిక్చర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అది చూసిన ప్రతిసారి ఏమనిపిస్తుంది అంటే ఇవన్నీ చదివేసేయాలి, ఇవన్నీ నా మైండ్లో ఉండాలి. సో మీరు ప్రాక్టికల్గా ఆలోచించాల్సింది మిస్ అయిపోతున్నారు. సో ప్రతి సబ్జెక్ట్కి 1 book ఈజ్ ఎనఫ్. అయితే ఇప్పుడు ఒక హిస్టరీకి ఈ ఫలానా బుక్ మాత్రమే బాగుంటుంది అనేది ఏం లేదు. అలా అనుకుంటే మార్కెట్ మొత్తంలో 100ల కొద్ది హిస్టరీ బుక్స్, పాలిటీ బుక్స్, జాగ్రఫీ బుక్స్ రావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలిసిన స్టూడెంట్స్తో, సీనియర్స్తో, ఫ్యాకల్టీస్తో వీలైనంత వరకు చర్చించి ఈ సబ్జెక్ట్ పాలిటీకి ఏది బెస్ట్ బుక్, ప్రతి బుక్కి ఫ్లాస్ ఉంటాయి, 1 book మాత్రమే చూసుకొని దాన్ని మళ్ళీ రివైజ్ చేస్తూ వీలైతే ఎక్కువ టెస్ట్లు రాస్తే ముందుకెళ్ళాలి. అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ బుక్కులు చదివితేనే సెలెక్ట్ అవుతాము అన్న ఆలోచన ధోరణియే కంప్లీట్లీ ఫాల్స్, అది కంప్లీట్లీ మిత్. సో ఎప్పటికీ సక్సెస్ అవ్వవు. ఎక్కువ చదివితే ఆ సబ్జెక్ట్లో నీకు అకాడమిక్ నాలెడ్జ్ వస్తుందేమో కానీ సెలెక్ట్ అవ్వవు. సో ప్రతి సబ్జెక్ట్కి ప్రతి సబ్జెక్ట్కి ఒకటే బుక్ మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసుకోండి. ఒకసారి చదివేసి అయిపోయింది నాకు వచ్చేసింది ఇంకో బుక్కి వెళ్ళిపోదాము అనుకుంటే ఏది అవ్వదు. సో లిమిటెడ్ రిసోర్సెస్, మల్టిపుల్ రివిజన్స్ విల్ గెట్ యూ ద సక్సెస్. ఓకే సార్, సోర్స్ బుక్స్ ఉంటాయి, రివిజన్ చేస్తారు, కానీ మాక్ టెస్ట్ యొక్క ప్రాధాన్యత ఎంత సార్? ఈ మాక్ టెస్ట్లు అంటారు లేదా ప్రాక్టీస్ టెస్ట్లు అంటారు, వీటి యొక్క ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది? మాక్ టెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇప్పుడు మనం ఎన్ని సంవత్సరాలు చదివినా ఎగ్జామినేషన్ హాల్లో ఆ 2 to 3 hours కానీ ఆ టైంలో మన మైండ్ ఎలా ఉంది, మన బిహేవియరల్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, దాన్ని మనం ఎలా ఫేస్ చేస్తున్నాం అన్న దానిపైనే సక్సెస్ ఉంటుంది. సో అలాంటి దాన్ని కూడా వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ కంప్లీట్గా. సో మాక్ ఎగ్జామ్స్ రాసుకొని ఎగ్జామ్ లాంటి ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేసుకొని, సో నిజంగానే ఒక నెగిటివ్ మార్క్స్ ఉన్న ఎగ్జామ్ ఉంటే నెగిటివ్ మార్క్స్ ఉన్న మాక్ టెస్ట్ రాసి
సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎన్ని మిస్టేక్స్ చేస్తున్నావు, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకుంటూ రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో అప్పుడే సక్సెస్ అనేది వస్తుంది. మాక్ టెస్ట్ రాస్తే సక్సెస్ వస్తుంది అంటున్నారు కదా అని చెప్పి జస్ట్ వెళ్ళి మాక్ టెస్ట్ రాసిన తర్వాత నిన్ను నువ్వు రెట్రోస్పెక్ట్ చేసుకోకుండా, అనలైజ్ చేసుకోకుండా నెక్స్ట్ టెస్ట్కి వెళ్ళిపోయి ఇలా టెస్ట్స్ మాత్రమే రాసి వాటిని క్రాస్ చెక్ చేసుకోకపోతే అగైన్ ఒక ఫెయిల్యూర్ గానే మిగిలిపోతుంది. ఓకే సార్. సో ఓవరాల్ ఈ ఎంటర్ ఒక యాస్పిరెంట్ ఈ ప్రిపరేషన్ జర్నీలో తన మైండ్ సెట్ కానీ తన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటారు నౌ ఏ డేస్? చూడండి, మైండ్ సెట్ అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ డిస్టర్బింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. మేబీ కొంతమందికి మూవీస్ అంటే డిస్టర్బింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది, కొంతమందికి ఫుడ్ డిస్టర్బింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది, కొంతమంది ఫ్రెండ్స్ డిస్టర్బింగ్ ఫ్యాక్టర్గా ఉంటారు, కొంతమందికి ఎన్వైరన్మెంటే, నేను హైదరాబాద్ లోకల్, హైదరాబాద్ అనేది నాకు డిస్టర్బింగ్ ఫ్యాక్టర్ అనిపించవచ్చు. సో నీ దగ్గర ఏమేమి డిస్టర్బింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో లిస్ట్ అవుట్ చేసుకొని చెక్ లిస్ట్ లాగా దానికి దూరంగా ఉంటే వీ విల్ బి ఇన్ టు దిస్ ప్రిపరేషన్. సో ఈ ప్రిపేర్ అవుతూ మూవీ చూస్తూ, ప్రిపేర్ అవుతూ సోషల్ మీడియాలో ఉంటూ ఇవన్నీ మన మైండ్ని పొల్యూట్ చేస్తాయి. బ్రెయిన్ రాట్ అంటారు. సో నువ్వు ఎక్కువసేపు రీల్స్ చూస్తూ ఉంటేసరికి నీ బ్రెయిన్ థింకింగ్ చేసే కెపాసిటీ కూడా పోతుంది. సో ఇక్కడ అట్మోస్ట్ డిసిప్లిన్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఆ డిసిప్లిన్ కోసం నీ దగ్గర ఏవైతే నెగిటివ్ హ్యాబిట్స్ ఉన్నాయో వాటిని దూరం చేస్తే ఇటువైపు వస్తాం. ఓకే సార్, ఫైనల్ గా మీరు ఒక మెంటర్ గా ఉన్నారు కాబట్టి ఒక ఆస్పిరెంట్ ఒక 2-3 years ప్రిపేర్ అవుతారు, తనకి ఏ జాబ్ రాదు, తను వచ్చి మీ దగ్గర అడుగుతారు, సార్ నేను 2 years ప్రిపేర్ అవుతున్నాను, నేను ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేయాలా లేదంటే ఆపేయాలా అని అడిగితే మీరు ఇచ్చే సలహా ఏంటి సార్ ఫైనల్ గా? అంటే ఈ 2-3 years అనేది మళ్ళీ ఇట్ వ్యారీస్. ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, యూపీఎస్సీ తీసుకున్నారు అనుకోండి. యూపీఎస్సీలో ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఒక స్టూడెంట్ 3 years నుంచి ప్రిపేర్ అవుతున్నాడు అంటే ఒక 3 attempts ఇచ్చారనుకో, ఈ 3 attempts ఒక్క ప్రిలిమ్స్ కూడా అవ్వలేదు అనుకోండి. సో డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు క్వశ్చన్. మళ్ళీ ఇప్పుడు ఆ స్టూడెంట్ ఏమంటాడంటే, సార్ నాకు ప్రిలిమ్స్ ఈజీ, మెయిన్సే నాకు ప్రాబ్లం. అవును, మరి నీకు ప్రిలిమ్స్ ఈజీ అవుతే ఒక్క ప్రిలిమ్స్ అన్న కొట్టాలి కదా. అంటే నువ్వు ఫెయిల్ అవుతోంది దాంట్లోనే, మళ్ళీ నాకు అదంటే భయం లేదు అంట. భయం లేకపోతే ఎందుకు? సో థింగ్స్ ఏంటంటే కేర్లెస్నెస్. అంటే ఆబ్జెక్టివ్సే కదా, నేను బుక్స్ చదివేస్తా, ఎంతసేపు చదువుతూనే ఉంటే సో ఇట్ విల్ నాట్. సో 2 years అయింది, నువ్వు సక్సెస్ అవ్వలేదు అనుకుంటే ఈ 2 years లో నీ ప్రాబ్లమ్స్ ఏంటో నువ్వు క్లియర్ కట్ గా ఐడెంటిఫై చేయాలి. ఒక డాక్టర్ కి, ఒక లాయర్ కి అబద్ధాలు చెప్పొద్దు అంటారు, సంథింగ్ లైక్ దట్. అట్లనే ఒక స్టూడెంట్ 2 years అయిపోయిన తర్వాత నా దగ్గరకు వస్తే నిజంగా నువ్వు చదివావా లేవా, 2 years స్పెండ్ చేయడం చూస్తున్నాం, కానీ తను ఎలా చదివాడో మీకు నాకు తెలియదు. సార్ నేను ఏదో ఫర్ ద నేమ్ సేక్ వచ్చాను, చదవలేదు అనుకుంటే యూ కెన్ స్కిప్ దిస్. నేను మనస్ఫూర్తిగా రోజు ఇంతసేపు చదివాను, అయినప్పటికీ కూడా ఐ డి నాట్ గెట్ ద రిజల్ట్ అంటే టెస్ట్ రాశాను. సరే 2 years చదివాను, టెస్ట్ రాయలేదంటావు. సో మళ్ళీ టెస్ట్ రాయడం అక్కడే ఫాల్ట్. టెస్ట్స్ కూడా రాశాను, అయినా సెలెక్ట్ అవ్వలేదు అంటే నీ సబ్జెక్ట్ సింకింగ్ కానీ టెస్ట్ నుంచి అనలైజ్ చేసుకోవడం ఈ థింగ్స్ ఉంటాయి. అంటే ఈ ఒక్క రీజన్ వల్లనే ఫెయిల్యూర్ అవుతావు అని చెప్పడానికి లేదు. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఫెయిల్ అయ్యావు క్లియర్ గా పాయింట్అవుట్ చేసుకొని వీటిని ఇంకొక ఇయర్ ఉండి నువ్వు ఓవర్కమ్ చేస్తావా, లేదు ఇలాగే ఉంటానంటే స్టాప్ దిస్ ప్రిపరేషన్. సో చేంజెస్ కరెక్షన్ చేసుకుంటానంటే, ఎందుకంటే సంవత్సరాల తరబడి కూర్చుంటారు కానీ వాళ్ళలో ఏ మార్పు రావట్లేదు. మరి మార్పు రానప్పుడు మళ్ళీ ఇంకొక ఫెయిల్యూరే వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో యూ హ్యావ్ టు చేంజ్ ద థింగ్స్. లాస్ట్ అండ్ ఫైనల్ గా సార్, నౌ ఏ డేస్ ఆఫ్లైన్ ఆన్లైన్ అసలు కోచింగ్ రావాలని ఇప్పుడు మారుమూల రిమోట్ ఉన్నాడు ఒక ఆస్పిరెంట్ రాలేకపోతున్నాడు, సో దే గో ఆన్లైన్ క్లాసెస్. కంపల్సరీ ఇప్పుడు ఆఫ్లైన్ రావాల్సిన అవసరం ఉందా లేదంటే ఆన్లైన్ తీసుకుంటే సరిపోతుందా? లేదండి, మళ్ళీ ఇది కూడా సిచ్యువేషన్ బట్టి. ఫర్ సపోజ్ కొంతమందికి ఆన్లైన్ అంటే ఫోకస్ ఉండకపోవచ్చు, చదువుతున్న ఫీలింగ్ ఉండకపోవచ్చు, సో వాళ్ళకి ఆఫ్లైన్ బెటరే. కానీ కొంతమందికి ఆఫ్లైన్ ఆప్షనే ఉండదు. ఇప్పుడు జస్ట్ రీసెంట్ గా పాస్డ్ అవుట్ అయిన గ్రాడ్యుయేట్స్ ఉంటారు. సో ఆబ్వియస్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఉండాలి, వాళ్ళు వచ్చి మేము కోచింగ్ తీసుకోవాలనుకుంటే ఆఫ్లైన్ విల్ బి ద బెస్ట్. కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు, జాబ్ చేస్తూ లేకపోతే వాళ్ళకి ఏదో అవిగేషన్స్ ఉంటాయి, వాళ్ళకి ఆఫ్లైన్ రావడం కుదరదు. బట్ చదవాలని ఆసక్తి ఉంటుంది, ఆసక్తి ఉంటే ఎలాగైనా చదువుతాం. సో ఆన్లైన్ కి కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, ఆఫ్లైన్ కి కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. ఆఫ్లైన్ లో టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది, ఆన్లైన్ లో ఫోకస్ ఎక్కువ డిస్ట్రాక్ట్ అవుతుంది. సో మన అవసరాన్ని బట్టి మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాం అన్న దానిపైన సక్సెస్ డిపెండ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ గారు. సో ఈ రోజు మా స్టూడియోకి వచ్చి ఆ యాస్పిరెంట్స్ కోసం చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్ గా మీరు యాస్పిరెంట్స్కి ఇవ్వాల్సిన ఒక ఫైనల్ ఒక ఇన్స్ట్రక్షన్ సూచన ఏమంటారు? థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ ప్లాట్ఫామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఆస్పిరెంట్స్కి ఇవ్వాల్సింది అంటే ఏంటంటే జస్ట్ ధైర్యం. దాని దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ సెల్ఫ్ బిలీఫ్.
నువ్వు కొడతాను అన్నది నీ పైన నువ్వు తప్ప ఇంకెవరు నమ్మలేరు. సో దెర్ ఇస్ అ సేయింగ్, ఎవ్రీథింగ్ సీమ్స్ ఇంపాసిబుల్ అంటిల్ ఇట్ ఇస్ డన్. నువ్వు కొట్టేంత వరకు నువ్వు కొట్టవు అని చెప్పేసి అందరు అనుకుంటారు. నువ్వు కొడతావో లేదో, నువ్వు ర్యాంక్ క్రాక్ చేసేంత వరకు ఎవరికి తెలీదు. నో వన్ నోస్ ఇట్. సో నిజంగా ర్యాంక్ కొట్టడానికి వచ్చావు, ప్రతిసారి ర్యాంక్ కొడతాను, సాధిస్తాను అన్న సెల్ఫ్ బిలీఫ్ తోనే ఉండు. నువ్వు చాలా సీరియస్ గా ప్రిపరేషన్కి వస్తావు, నీ చుట్టాలు ఎవరో నువ్వు కొట్టవు అంటారు, మళ్ళీ డిమోటివేట్. అంటే ఒక డిమోటివేషన్ తో, లో కాన్ఫిడెన్స్ తో చదివినప్పుడు అటెన్షన్ తో మనం చదవలేం. నువ్వు చదివిన ప్రతి అక్షరం కాన్ఫిడెంట్ గా, నిజంగా నేను ఎగ్జామ్ కి సెలెక్ట్ అవుతాను ఆ కాన్ఫిడెన్స్ తో చదివితే ఇట్ విల్ బి యాక్ట్ లైక్ అ ఫ్యూయల్. సో నేను యావరేజ్ స్టూడెంట్, నేను బిలో యావరేజ్ స్టూడెంట్, నాకెక్కడొస్తుంది అన్న సిగ్నల్ నీకు వచ్చినప్పుడు డోంట్ కమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. యావరేజ్ స్టూడెంట్స్ బిలో యావరేజ్ రారు అని ఎక్కడా లేదు. వచ్చిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. మళ్ళీ ఎందుకు దాని గురించి అంటే, ఒక పర్సన్ మా దగ్గరకు వచ్చినప్పుడు, సార్ నాకు చేత కాదు కానీ నేను కొట్టగలను అంటారు. నువ్వు చేత కదా నువ్వే చెప్పి నువ్వు ఎలా కొట్టగలుగుతావు? సో థింగ్స్ ఏంటంటే, నీ పాస్ట్ అనేది ఒక హిస్టరీ, అది ఎప్పుడు ఏంటో నువ్వు ఎలా ఫెయిల్ అవ్వచ్చు, ఇప్పుడు ఫ్యూచర్లో నువ్వేం చేస్తున్నావు అన్న దానిపైన నీ సక్సెస్ డిపెండ్ అవుతుంది. సో లీవ్ అబౌట్ ఇట్. నువ్వు బ్యాడ్ పర్సన్, లేకపోతే బ్యాడ్ ఫ్రెండ్షిప్, లేకపోతే బ్యాక్లాగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఫైనల్ గా డిగ్రీ అయిపోయింది, ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నావు, ఐ వాంట్ టు ప్రిపేర్ ఫర్ దిస్ ఎగ్జామ్. సో దానికి ఏం ఎఫర్ట్స్ పెట్టాలో తెలుసుకో, ఆ బెస్ట్ ఎఫర్ట్స్ ని కాన్ఫిడెన్స్ తో పెడితే ఖచ్చితంగా యూ విల్ బి అచీవింగ్ ద టార్గెట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.